బ్రేకింగ్ న్యూస్. మహిళా ఆర్మీ అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించే విషయంపై సుప్రీంకోర్టు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. శాశ్వత కమిషన్ విషయంలో మహిళా అధికారుల పట్ల సైన్యం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. గతంలో తాము ఇచ్చిన తీర్పులను అక్షరాల అమలు చేయాలని స్పష్టం చేసింది. ఫిజికల్ ఫిట్నెస్, గత సర్వీస్ రికార్డుల ఆధారంగా అర్హత కలిగిన ప్రతి మహిళా అధికారికి శాశ్వత కమిషన్ ఇవ్వాల్సిందేనని, టెక్నికల్ కారణాలు చూపి వారిని దూరం చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం తరపు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ఇప్పటికే వందలాది మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేశామని, మిగిలిన వారి అప్లికేషన్స్ ను రూల్స్ ప్రకారం పరిశీలిస్తున్నామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని, ఏ ఒక్క మహిళా అధికారికి కూడా అన్యాయం జరగకుండా చూడాలని ధర్మాసనం ఆదేశించింది. వీళ్లకు న్యాయం చేయడం కోసం అవసరమైతే సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ప్రయోగిస్తుందన్నది చెప్పింది. ఫిబ్రవరి 17న జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ షార్ట్ సర్వీస్ కమిషన్ మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ పొందే అర్హత ఉందని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద్వారా మహిళా అధికారులు పురుషులతో సమానంగా పదోన్నతులు, హోదాలు, పెన్షన్, ఇతర ప్రయోజనాలు పొందే అవకాశం లభించింది. కేవలం స్టాఫ్ అసైన్మెంట్లకే పరిమితం కాకుండా మహిళలు కూడా యూనిట్లను నడిపించే కమాండ్ పొజిషన్లో ఉండవచ్చని నాడు కోర్టు స్పష్టం చేసింది. అయితే మహిళలపై లింగ వివక్ష చూపించవద్దని తెలిపింది. సైన్యంలో పెన్షన్ పొందాలంటే కనీసం 20 ఏళ్ల సర్వీస్ ఉండాలి. పాత పద్ధతిలో అంటే షార్ట్ సర్వీసెస్ కమిషన్లో మహిళలు 14 ఏళ్లకే బయటకు వచ్చేయడం వల్ల వారికి పెన్షన్ వచ్చేదే కాదు. ఇప్పుడు పర్మనెంట్ కమిషన్తో మహిళా అధికారులకు కూడా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తోంది. దీన్ని అర్హులైన మహిళా అధికారులందరికీ అమలు చేయాలని, లింగ వివక్ష అసలే చూపొద్దని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయంలో మహిళా ఆర్మీ సిబ్బందికి బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది.